హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో ఫస్ట్ టైం మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చాం అనమాట. ఒక్కసారి మా కోసం గోండు భాషలో పాట పాడతావు మరి? గోండి తాడెం సాయేదా నా భటోగా గోండి తాడెం సాయేదా గోండి తాధోత్రే పోడా నిమే భటో గోండి తాధోత్రే పోడా. బేసికల్గా అందరూ గ్రామం నుంచి వచ్చారు. బాధ కలిగించిన విషయం అంటే ఏమని చెప్తావు? చాలా ఘోరం ఉండే సార్ అప్పట్లో, తిండి లేక పరిస్థితి. ఇప్పుడు నేను సారంగధార్యలో విన్నర్ అయినా కానీ సంతోషంగా లేను. నాన్న కనుక ఉండి ఉంటే మాటతో చెప్పేవాడు అన్నట్టు. ఇప్పుడు నాన్న ఉన్నాడు కానీ మాట్లాడలేని పరిస్థితి. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు కొంచెం బాగానే ఉండే. చిన్న కొడుకు పుట్టినప్పుడు వాడు లైక్ 7 months డెలివరీ అన్నట్టు. అంటే చేతిలో డబ్బులు లేవు. 6 days అట్లా వెంటిలేషన్ పైన పెట్టారు. ఇక 6 days తర్వాత కూడా వాడు హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో ఫస్ట్ టైం మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చాం అనమాట. అంటే మట్టిలో మాణిక్యాలు ఎందుకని చెప్పానంటే, సుమన్ టీవీ ప్లాట్ఫామ్లో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వాళ్ళకున్న టాలెంట్ని మన ప్లాట్ఫామ్ మీద 10 మందికి తెలియజేసేలా చేసింది. అట్ ది సేమ్ టైం వాళ్ళకంటూ ఆ ప్లాట్ఫామ్లో బయటకు వెళ్ళి పాడే అవకాశం కూడా తీసుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బట్ ఈరోజు నిజంగా మనసుతో మాట్లాడే ఆ మట్టిలోని మాణిక్యాలను ఇక్కడ తీసుకొచ్చాం. రీసెంట్గా సారంగధార్యలో ఉన్న టాప్ 5 సింగర్స్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. అండ్ విన్నర్, రన్నర్, అట్ ది సేమ్ టైం 3 members కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ గోండు భాషలో నాకు ఎంతో బాగా నచ్చింది ఆ వాయిస్ వినగానే. ఇమీడియట్గా ఆ టీంని రమ్మని చెప్పగానే ఇక్కడికి వచ్చారు. అండ్ ఇంకెందుకు వెయిట్ చేయటం, ఈరోజు మాటల కన్నా కూడా పాటల రూపంలో అండ్ వాళ్ళు పాడే ఆ పాటలు ఎలా ఉంటాయి, ఆ గోండు భాషలో ఆ పాటలు ఎలా ఉంటాయి ఒకసారి వినేద్దామా మరి? హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, సూపర్ ఉన్నా. నువ్వు విన్నర్ కదా? నువ్వు విన్నర్, బట్ నువ్వు గోండు భాషలో పడతావు. ఫస్ట్ నీ సాంగ్తోనే స్టార్ట్ చేద్దామా? సో ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? పీప్రి గ్రామం, ఇంద్రవెల్లి మండల్, ఆదిలాబాద్ జిల్లా. ఓకే, చిన్న పల్లెటూరు మాది. రోడ్ కూడా ఉండదు. రావాలంటే నడుచుకుంటూ రావాలి. ఇప్పుడిప్పుడే ఆటోలు, బండిలు, లేకపోతే నడుచుకుంటూ రావాలి. ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి మీ ఊరికి? 3 kilometers సార్. అంటే కొంచెం మాకంటే పెద్ద ఊరు ఉంటుంది ధన్నూర, అక్కడ వస్తాయి అన్నట్టు బస్సులు. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాల్సింది. బస్సు ఎక్కాలి. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కితే ఆదిలాబాద్, అక్కడ నుంచి హైదరాబాద్ రావాలి. ఫస్ట్ టైం నీకు హైదరాబాద్ వచ్చి? ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ రావటం? ఇప్పుడు ఫస్ట్ టైం. అంతకుముందు చిన్నప్పుడు వచ్చినా అది గుర్తులేదు. ఏం చదువుకున్నావు? ఇంటర్ చదువుకున్నా సార్. ఇంటర్తో ఆపేసావు ఇంకా? ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టమా నీకు? చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టం. నాన్న భజనకి వెళ్తుండే. చిన్నప్పటి నుంచి ఇక నాన్నతో పాటు వెళ్ళే వాళ్ళం. పాడుతూ పాడుతూ చిన్న చిన్న స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తూ వచ్చిన. ఇట్లనే ఒక ఊరికి వెళ్తే ఒక ఆర్కెస్ట్రా వాళ్ళు పరిచయం అయింది. అరే ఈ పిల్లలు మంచిగా వాడుతున్నారని వాళ్ళు కొన్ని బయట తీసుకెళ్ళాను అన్నట్టు. వాళ్ళు మాకు పరిచయం చేసిండ్రు. అస్సలు మాకు తెలుగు రాకపోతుంది సార్. తెలుగు మాట్లాడాలన్నా కానీ లేకపోతే మొత్తానికి గోండే. ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాళ్ళే కారణం. ప్రభాకర్ రెడ్డి సార్, భోజన సార్, ధర్మారెడ్డి సార్, వీళ్ళు దగ్గరుండి ఈ పాటలు నేర్చుకోవాలమ్మా, ఆ పాటలు నేర్చుకోవాలన్నట్టు వాళ్ళు మస్తు ఎంకరేజ్ చేసిండ్రు. వాళ్ళు లేకపోతే నేను కూడా లేను. కీబోర్డ్లో నేను పాడుతున్న ఆర్కెస్ట్రాలో ఉంటే శ్రీకాంత్ గారు ప్రతిదీ మంచిగా చెప్పి ఎంత మంచిగా పాడినా కానీ ఎప్పటికీ నచ్చకపోతుండే. ఇప్పుడు మెచ్చుకుంటే నువ్వు మళ్ళీ మంచిగా పాడవన్నట్టు అట్లా చెప్పి ప్రతిదీ దీన్ని ఇట్లా పాడాలి అట్లా పాడాలి అన్నట్టు మంచిగా చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే శ్రీకాంత్ గారే. ఓకే, ఒక్కసారి మా కోసం గోండు భాషలో పాట పాడతావు మరి? తప్పకుండా. గోండి తాడెం సాయేదా నా భటోగా గోండి తాడెం సాయేదా గోండి తాడెం సాయేదా నా భటోగా గోండి తాడెం సాయేదా వర భటోగా ఏద భటోగా డెం సాయేదా వర భటోగా
ఏదా భటోగా డెంసా ఏదా గోండి తాఢింసా ఏదా నా భటోగా గోండి తాఢింసా ఏదా గోండి తాఢింసా ఏదా నా భటోగా గోండి తాఢింసా ఏదా కడకోనే చస్మంకేరా నీవే భటో కడకోనే చస్మంకేరా కడకోనే చస్మంకేరా నీవే భటో కడకోనే చస్మంకేరా వర భటోగా ఏదా భటోగా డెంసా ఏదా వర భటోగా ఏదా భటోగా డెంసా ఏదా రే రే లా రే లా రే రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే రే లా రే లా రే లా. సూపర్. సో ఫైనల్లో ఇదే పాడావా? ఫస్ట్ సాంగ్ ఇదే సార్. షోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్. తెలుగు పాటలు ఏమైనా నేర్చుకున్నావా? అన్ని గోండు సంబంధించిన పాటలే పాడతావా? లేదు, తెలుగు కూడా పాడతా. తెలుగు ఏం పాడతావు మంచిగా? మూల మూల రాతే బండ బండ పందెము పెట్టినారు మూల మూల రాతే బండ బండ పందెము పెట్టినారు పందెము చూడవోదామే నా సిన్న రమాదేవి భావను చూడవోదామే నా సిన్న రమాదేవి మూల మూల రాతే బండ బండ పందెము పెట్టినారు మూల మూల రాతే బండ బండ పందెము పెట్టినారు భావను చూడవోదామే నా సిన్న రమాదేవి భావను చూడవోదామే నా సిన్న రమాదేవి బావ రాసిన జాబులో తల్లిదండ్రులకే రాకాయే బావ రాసిన జాబులో తల్లిదండ్రులకే రాకాయే జానులందరికి తెలుపావే నా సిన్న రమాదేవి బావాకైనా తెలుపావే నా సిన్న రమాదేవి బావాకైనా తెలుపావే నా సిన్న రమాదేవి. సూపర్. నువ్వు విన్నర్ కదా, ఏ పాట పాడి విన్ అయ్యావు అక్కడ? డమాలో డౌట్ కడా రుమాలు సొగసు కాడ డమాలో డౌట్ కడా రుమాలు సొగసు కాడ డమాలో డౌట్ కడా ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత నా మాట లపదమైతే నా మాట లపదమైతే నా మాట లపదమైతే రోడ్డు కింద పడి సచ్చా సూడు డమల్ అరే డమల్ అరే డమాల్లో డౌట్ కడా రుమాలు సొగసు కాడ డమాలో డౌట్ కడా రుమాలు సొగసు కాడ డమాలో డౌట్ కడా దుద్దులు రిదవను చూడు అత్త కూతురి అందము చూడు దుద్దులు రిదవను చూడు అత్త కూతురి అందము చూడు ఉత్తమురాలని పెళ్ళడబోయి ఉత్తమురాలని పెళ్ళడబోయి ఉత్తమురాలని పెళ్ళడబోయి అత్తకు తాలి కట్టేసిండే డమ్మల్ అరే డమ్మల్ అరే డమ్మాల్లో డౌట్ కడా రుమాలు సొగసు కాడ డమ్మాల్లో డౌట్ కడా రుమాలు సొగసు కాడ డమ్మాల్లో డౌట్ కడా. నువ్వైతే పక్కా తెలంగాణ అని అర్థమైపోయింది, నువ్వైతే పక్కా రాయలసీమ అనుకుంటున్నాను. అవునా? అవునన్నా. ఏ ఊరు మీది? మాది కర్నూలు డిస్టిక్ బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామం. అటు సైడ్ కూడా ఎక్కువ ఉన్నారు కదా ఫోక్ సింగర్స్, బాగా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ టైం నువ్వు కూడా హైదరాబాద్ అంతా రావటం? లేదు, చాలా సార్లు వచ్చావు. నువ్వు ఇంతమంది పాడావా? పాడినా. ఏం పేరు? నా పేరు సూరి. సూరి. బేతంచెర్ల. బేతంచెర్ల. బేతంచెర్ల పక్కన? బేతంచెర్ల పక్కల ముద్దవరం గ్రామం. గ్రామం మీది కూడా. సో ఏం చేస్తుంటావు అసలు నువ్వు మామూలుగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు పని చేసుకుంటుంటే తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకొని డిఆర్డిఏలో ట్రైనింగ్ తీసుకొని సేల్స్ మ్యాన్గా ఇక్కడ కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ది చెన్నై సిల్క్లో నేను అక్కడ సేల్స్ మ్యాన్గా చేసుకుంటుంటే ఒక 3 years చేసుకున్నా. అట్లా చేసుకుంటూ ఇలాగే సాంగ్స్ పాడుకుంటూ ఇక్కడే వీలున్నప్పుడల్లా ఖాళీ ఉండే టైంలలో నేను సాంగ్స్ రాసుకుంటూ ఇట్లా పాడేవాడిని. సో తర్వాత ఇదే ఫస్ట్ షో చేయటం? అవునవును. ఈ షో చేసుకుంటానే సేల్స్ మ్యాన్గా చేసుకుంటున్నావా? అవునవును. ఎలా ఉంది నువ్వు చెన్నై సిల్క్స్కి వెళ్ళినప్పుడు రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగుంది. సేల్స్ మ్యాన్గా చేస్తున్నావా లేకపోతే సింగర్గా వెళ్ళిపోదామని? ఇంకా లేదు, సింగర్గా వెళ్ళిపోవాలని అని అనుకుంటున్నా. కాకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేక ఉండడానికి కానీ ఇక్కడ తినడానికి కానీ మనకు అంతో ఇంత డబ్బులు కావాలి అని చెప్పేసి నేను సేల్స్ మ్యాన్గా చేసుకుంటూ ఉన్నాను. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? పొలం పని, రైతు పని. రైతు పని. అమ్మ నాన్న ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం నిన్ను చూసి? చాలా మంచిగా ఫీల్ అయినరు. అయితే నేను గెలిచినాను అనేసరికి ఆనందంతో చాలా ఏడ్చిండ్రు. మళ్ళీ మామూలుగా కాదు. సినిమా పాటలు ఏం పడతావు ఎక్కువ? సినిమా పాట వాటికి సంబంధించి ఫోక్ ఎక్కువ పడతావా, క్లాసా, మాసా? క్లాసికల్ రాదు, మాసేనా.
ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనివి జెండెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనివి జెండెన్నీయలో అన్నలు అన్నాలెన్నీయలో మరి ఎన్నెల బోనాలెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనివి జెండెన్నీయలో సాంగ్స్ ఈ టైప్ ఆఫ్ అంటే వందే మాత్రం సార్ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లా పాడు. సూపర్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? వనపర్తి డిస్టిక్ పెబ్బేరు మండల్ సూగూరు గ్రామం నుంచి వచ్చాను. గ్రామమే మ్యాక్సిమం అందరూ చిన్న చిన్న ఇక్కడ మారుమూల గ్రామాల నుంచి అందరి పల్లెటూరులే. సో మీరంతా పల్లె పాటలు పాడటానికి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి. సినిమా పాటలు పాడటానికి చాలామంది ఉన్నారు, పల్లె పాటలు పాడటానికి తక్కువ మంది వచ్చేసారా? అంటే జానపదాలు ఉండేది అక్కడే కదా. సో నువ్వేం చేస్తుంటావు బేసికల్గా? నేను ఇప్పుడు స్టడీ అన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, అక్కడే మా డిస్టిక్లోనే మీ వనపర్తి ఊరికి డిస్ట్రిక్ట్. వెళ్తుందా బస్సు? కొంచెం కష్టమే, బట్ అయినా సరే వెళ్తుంది అప్పుడప్పుడు వెళ్తుంది. డైలీ అంటే బస్ ఫెసిలిటీ సరిగా ఉండదు మా ఊరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆటోస్లలో మేము కూడా ఇబ్బంది పడుతూ వెళ్ళాలి. 30 కిలోమీటర్స్ వెళ్ళాలి, 30 కిలోమీటర్స్ మళ్ళీ రావాలి మేము కూడా ఆటోస్లలోనే. అంతే. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఈ ఇయర్ సాంగ్స్ పాడాలని ఎప్పుడు అనిపించింది మరి నీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించడం కంటే మా అమ్మకు అనిపించింది. తను చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా పాడేది మా అమ్మ కూడా. సో తను అప్పట్లో పాడలేకపోయింది కాబట్టి నేను పాడకపోయినా నా కూతుర్ని పాడించాలి అని చెప్పి మా అమ్మ వనితా టీవీలో ఇట్లా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఎగ్జామ్స్ ఉండే నాకు, ఇంటర్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ అవి అనుకున్నప్పుడు మా అమ్మ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ వైపే వెళ్ళమని చెప్పింది. సో మా అమ్మ వల్ల సాంగ్స్కి వచ్చేసాను. ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను. మళ్ళీ రాయొచ్చులే అని రాసేసాను, పాస్ అయిపోయాను కూడా. ఏ సాంగ్ పాడావు నువ్వు షోకి వచ్చిన తర్వాత? సిన్న సిన్న సినుకులాకు సిన్న సిన్న సినుకులాకు నేను సిత్తరొచ్చి పడితి గదరో సిన్న సిన్న సినుకులాకు 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 నేను సిత్తరొచ్చి పడితి గదరో సిన్న సిన్న సినుకులాకు తాటికల్లు పాడుగాను హబ్బ తాటికల్లు పాడుగాను నేను తల్లడిల్లి దస్తి గదరో తాటికల్లు పాడుగాను తాటికల్లు పాడుగాను తాటికల్లు పాడుగాను తాటికల్లు పాడుగాను తాటికల్లు పాడుగాను నేను తల్లడిల్లి దస్తి గదరో తాటికల్లు పాడుగాను. సో నువ్వే నేర్చుకుంటావా లేకపోతే అమ్మ నేర్పించిందా? అయితే నేను 4th ఉన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతున్నాను. సో అమ్మ నాకు నేర్పించేది చిన్నప్పుడు. అయితే ఇంకా స్కూల్లో సార్ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాయిస్ ఒక నార్మల్గా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల మేడం వాళ్ళు అందరు కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా. సో అట్లా అందరు నేర్పించారు, ఒక్కరని చెప్పలేదు. అందరూ గ్రామం నుంచి వచ్చారు, బస్సులు కూడా లేవని చెప్తున్నారు. ఫస్ట్ టైం టీవీలో మిమ్మల్ని చూడగానే ఫీలింగ్ ఏంటి? ఊర్లోకి వెళ్ళినాక షాక్ అన్న. అసలు బస్ ఫెసిలిటీ సరిగా లేని ఊరు నుంచి ఒక అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు అంటే అసలు మా కూతురు అక్కడ కనిపిస్తుంది అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవుతారు, నమ్మలేకపోయారు కూడా. అంటే చాలామంది అడుగుతారు నువ్వేనా అంటే కొంచెం ఆఫ్ స్క్రీన్ వేరే ఉంటాం, ఆన్ స్క్రీన్ వేరే ఉంటాం కదన్న మనం. సో ఈ అమ్మాయి ఆ అమ్మాయినా కాదా అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కూడా. సో అట్లా మంచి రెస్పాన్స్ ఉంది. మా ఊరికి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి బస్సు ఉంటే బాగుండని, మెట్రో ఉంటే బాగుండు అనిపించింది నాకు. అంటే ఫాస్ట్ సర్వీస్ మేమే అని చెప్పుకోవడానికి ఫాస్ట్గా ఉంటుందనా? అంటే ఫాస్ట్ సర్వీస్ కదన్నా, అంటే ఆ బస్సులలో రావడం జర్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే ఫ్లైట్ అని చెప్తుందేమో. మా ఊర్లో ఎంపీపీ సార్ కానీ సర్పంచ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఊరు చేసి ఉంటారు మీ అందరికి, శాల్వాలు కప్పి పూలమాలు ఇచ్చి అంటే అప్రిషియేషన్ బాగా చేసిరన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిచి మరి అంటే వాళ్ళు మా ఇంటి విజిట్ చేయడం కానీ మేము అక్కడికి వెళ్ళడం కానీ మంచి రెస్పాన్స్. అంటే మన ఊరు నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ కదన్న అందరికీ. సో ఫీల్ హ్యాపీ. అమ్మా నాన్న పొలం పనులు చేస్తారన్న, పొలం పని, కూలి పనులే, కూలి పని వెళ్తుంటారు అమ్మా నాన్న ఇద్దరు. సో అమ్మా నాన్న ఎంత కష్టపడ్డా సరే కానీ మమ్మల్ని మాత్రం ఒక పొజిషన్లో చూడాలనుకుంటారు కదా. ఎంత తెచ్చుకుంటారమ్మా ఇప్పుడంటే హైదరాబాద్లో మీకు తెలిసిందే, నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావు అన్న ఊరు నుంచి వచ్చేసి అని. పల్లెటూర్లలో ఇంకా అదే 200 అదే 300 అది ఉంటుంది కానీ ఇంకా అట్లనే ఉంటుంది. అలా కష్టపడి అమ్మా నాన్న అంటే వాళ్ళు ఆ కూలి కష్టం చేస్తారు, మా పిల్లలు అట్లా ఎండలకు గాలొద్దు అట్లా అని చెప్పేసి మేము ఒక పొజిషన్లో ఉంటే చూడాలని అని వాళ్ళ కల కదా. సో అవకాశం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారన్న. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మస్తు ఎంకరేజ్ చేసి తోలిచ్చారు ఇంటికి. అదే వచ్చిన డబ్బుతోనే నేను చదివించటం, హైదరాబాద్ పంపించటం,
నువ్వు ఒక్కదానివేనా? అక్క తమ్ముడు కూడా ఉన్నారు. అక్క తమ్ముడు కూడా ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ అన్న. ముగ్గురిని పోషిస్తున్నారు అమ్మ నాన్న. నిజంగా ఇల్లు అంటే గ్రేట్ అది. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మాది ములుగు జిల్లా అన్న. ములుగు మేడారం జిల్లా. సీతక్క. వెంకటాపూర్ మండలం, బూరుగుపేట గ్రామం మా విలేజ్ పేరు. మీది కూడా గ్రామమే. బస్సు ఉందా మన ఊరికి? ఉందన్న. పోనీలే, అందుకని కొంచెం జల్ది వచ్చింది హైదరాబాద్కి. నువ్వే పాట పాడావు ఈ షోలో? నేను ఫస్ట్ సెలెక్ట్ అయిన సాంగ్ అంటే మేము గొల్ల వారము అని పాడానన్న. పాడతావా ఒకసారి? పాడతాను. మేము గొల్ల వారలాము, మేము దండి శూరులాము, మాట ఇస్తే దప్పవోము, మేము యాదవ రాజులాము. మేము గొల్ల వారలాము, మేము దండి శూరులాము, మాట ఇస్తే దప్పవోము, మేము యాదవ రాజులాము. సల్లో అమ్మ సల్లా, మా యాదవ రాజుల సల్లా, మా యాదవ రాజుల సల్లా. గోసిగట్టి గొంగడి వేసి గొర్లగాసే వారలాము, గండ్రగొడ్డలి చేతబట్టి అడవి తిరిగే రాజులాము. గోసిగట్టి గొంగడి వేసి గొర్లగాసే వారలాము, గండ్రగొడ్డలి చేతబట్టి అడవి తిరిగే రాజులాము. పెరుగో యమ్మ పెరుగు, మా యాదవ రాజుల పెరుగు, మా యాదవ రాజుల పెరుగు. సూపర్. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న కళాకారులేనా. మా నాన్న కళాకారుడు. యాక్చువల్లీ మేము చెక్క బొమ్మల కళాకారులం. మా వృత్తిరీత్యా అదే చెక్క బొమ్మల నాటకం. మా తాతలు 4 తరాలుగా చాలా స్టేజ్ల మీద ఆడేవారు. ఢిల్లీలో చేశారు, బెంగళూరులో కానీ, విజయవాడ, కాకినాడ, ఆంధ్ర తెలంగాణ అంతా. అలా చేస్తుండగా నాకు ఈ జానపదం మీద అలవాటు అనేది వచ్చింది. మా అమ్మ నాన్న అయితే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే ప్రోగ్రామ్ చేసేది. ఇప్పుడు మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ ఇంటికానే ఉంటారు. సూపర్. నీ పేరేంటి? మోతే రఘు. మోతే రఘు. నీ పేరు? నరసింహ. మీదే ఊరు? నాది వనపర్తి జిల్లా, పెద్ద మందడి మండల్, చిన్న మందడి నాది గ్రామం. మాది గ్రామం. బస్సు ఉందా? బస్సు తక్కువ. 3 కిలోమీటర్స్ నడవాల్సిందే పక్క. ఒకవేళ మనం డిస్టిక్ పోవాలి, వనపర్తి డిస్టిక్ అంటే 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కిపోవాలి. ఏమనిపిస్తుంది ఇప్పటికి కూడా? అంటే చాలా జనరేషన్స్ మారిపోయాయి. ఇప్పటికి కూడా మన ఊర్లకు బస్సులు లేవు, మనం ఇలానే బతుకుతున్నాం అన్నప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మనకి ఏదో ఒకటి అనిపిస్తుంది కదా. అలా ఏమనిపించేది? అంటే మీరు అంత నడుచుకుంటూ వెళ్ళి వేరే గ్రామం నుంచి ఇంకొక టౌన్కి వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే ఒక బస్సు, మన ఊరికంటూ ఒక బస్సు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా సందర్భాలు అనుకున్నాం. మేము డిపోలు ఎమ్మడి కూడా ధర్నాలు కూడా చేసినాం. కానీ ఏంటంటే వాళ్ళకు ఇట్లా డీజిల్కి వెళ్ళింది రారు కదా. మా ఊరు నుంచి అట్లీస్ట్ పోయేది ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్, అంతకంటే ఎక్కువ ఎక్కరు. అప్పుడు ఛార్జీలు తక్కువ, డీజిల్ గుట్ట వెళ్ళాలని చెప్పేసి మేము కాలేజీ టైంలో ఎంతో ధర్నాలు చేసినాం. అయినా బస్సు సోర్స్ లేకపోయేది. ఇక అట్లా ఇప్పుడు ఒక్క బస్సు అయితే టైమింగ్కి వస్తుంది. 8కి వస్తుంది. 8కి వచ్చి కాలేజీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ 9కి వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తుంది. అదొక్కటే బస్సు ఇక మా ఊరికి. ఏం చదువుకున్నాను? నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అండర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన. ప్రస్తుతం పిఎన్ఎం హై స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నా. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయమే, కూలి పని, పొలం పనులు చేసుకుంటారు అంతే. ఎప్పటి నుంచి నీకు ఇప్పుడు పాడాలని అనిపించింది? నాకు 9th క్లాస్ నుంచి అన్న. 9th క్లాస్ నుంచి పాడాలి, తర్వాత జర్నీ సాగే కొద్దీ రాయాలి అనే ఒక థాట్. అట్లా కూడా రాసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆ విధంగా అట్లా జర్నీ సక్సెస్. నీకు ఈ షోలో హైలైట్, నాకు ఈ సాంగ్ మంచి పేరు వచ్చిందంటే ఏం పాట పాడతావు? నాకు వచ్చిన పాట అంటే 2 పాటలు, 3-4 పాటలు ఉన్నాయి. కానీ దాంట్లో నాకు బాగా ఇష్టమైన పాట మెలోడీ. ఎందుకంటే నాకు ఇష్టంగా మ్యూజిక్ కొట్టించిండు మా సారు. గంగబోతుంది చూడమ్మా, సంగేవు కాడ ఏరువారు తుండెనోయమ్మా. గంగబోతుంది చూడమ్మా, సంగేవు కాడ ఏరువారు తుండెనోయమ్మా.
పొడుపు పొద్దుల గద్దువాల పోకటెద్దుల ముని మంద, పొడుపు పొద్దుల గద్దువాల పోకటెద్దుల ముని మంద, సన్నదుళ్ళ లేగ మంద సిన్నబోయినాదమ్మ, గంగబోతుంది చూడమ్మ, సంగేవు కాడ ఏరువారుతుండెనోయమ్మ. ఎక్కడి శ్రీరంగపురము ఎక్కడి జంపన్నవాగు, ఎక్కడి శ్రీరంగపురము ఎక్కడి జంపన్నవాగు, ఏండ్ల నుండి పారుకుంటూ ఎతలు తీర్చిన తల్లివమ్మ, గంగబోతుంది చూడమ్మ, సంగేవు కాడ ఏరువారుతుండెనోయమ్మ. ఈ సాంగ్ సూపర్. ఎంత అసలు ఆర్టిఫిషియల్గా పాడినట్టు అనిపించట్లే ఎవరు కూడా. ఇక్కడ నుంచి హృదయంలో నుంచి వస్తుంది అందరికి, ప్రతి ఒక్కరికి కూడా. అంతే కదా. ఒక ఉమ్మడి కుటుంబం ఎట్లున్నదో ఈ సారంగ దర్యా సెట్లో మేము అట్లా కలిసి ఉన్నాం. ఎవరిని ఎవరు విడిచిపెట్టలేకుండా, ఎవరినెవరు అరే వీళ్ళకు పాటలు ఇస్తూ హెల్ప్ చేసుకుంటూ, అరే మనం ఇట్లా ఇట్లున్నాం కదా. అసలు ఒక్కొక్కరు పోతుంటే అంత బాధేసింది, అరే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు వస్తుందో ఇలాంటి అవకాశం అని చెప్పేసి మస్తు బాధపడినాం. శ్రీముఖి కదా హోస్టింగ్. ఫస్ట్ టైం మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ సెలబ్రిటీయా? ఎలా అనిపించింది శ్రీముఖిని చూడగానే? టీవీలో చూసుంటారు కదా అందరు ఊర్లలో. యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఇంటర్ ద్వారా షోకి వచ్చినాన్న. నేను ఆమెను చూసిన టైం కూడా ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకున్నారు 2:47కి ఆమెను చూసిన నేను ఆఫ్టర్నూన్. అసలు అంటే ఎప్పుడైనా సరే మనం టీవీలో చూస్తాం, ఆమె డైరెక్ట్గా చూస్తే ఎట్లుంటుందన్న, అసలు ఇట్లనే చూస్తాం ఆమె, అసలు బుట్ట బొమ్మ లెక్క ఉంది కదా, ఇట్లనే చూస్తూ ఉన్నాం మేము. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తాం, కలుస్తాం, వాళ్ళతో కలిసి ఒక షో చేస్తాం, వర్క్ చేస్తామని అనుకోలే. కాసర్ల శ్యామ్ సార్ కానీ, భీమ్ సార్ కానీ మనకు గెస్ట్లుగా వస్తారు కదా, అసలు అందరినీ కలుస్తాము, చూస్తాము, వాళ్ళతో పాటు వర్క్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము కనీసం. అందరూ బాగా సపోర్ట్ చేసిండ్రా? చాలా బాగా. శ్రీముఖిని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటమ్మా? ఎప్పుడు చూడని రాజుని ఎలా చూస్తాం అలా అనిపించింది సార్ నాకు. నిజంగా ఎప్పుడు చూడలేదు. ఇక మేడంతో పాటు మనం పని చేస్తున్నామంటే చెప్పలేనంత ఆనందం. ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అక్కడ? అంత హార్ట్ టచింగ్గా చూస్తారని మేము అనుకోలే. కానీ శ్రీముఖి అక్క కానీ, భీమ్స్ సార్ కానీ, శ్యామ్ సార్ కానీ, అంటే వాళ్ళు డైరెక్టర్ ఎవరు? షో డైరెక్టర్ మా వినయ్ సార్. మరి ఆయన గురించి చెప్పరేంటి? చెప్పినాను కదా. పడదా మీ అందరికి? అయ్యో అట్లేం లేదు. చాలా ఇష్టం సార్ అంటే, పడదని ఎవరికి ఉండదు, చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రేమ అట్లాంటిది. మాకు ఇచ్చేటువంటి సోర్స్ కానీ, మాకు చేసినటువంటి పనులు కానీ మాకు దగ్గరుండి చూసుకోవడం. యాజ్ ఆయన ఒక డైరెక్టర్ కాదు, అంటే ఒక కుటుంబంలో కలిసిపోయి ఒక పెద్ద హెడ్, సపోజ్ ఎగ్జాంపుల్ డాడీ ఎట్లా సేమ్ అది ఆ విధంగా చూసుకున్నాడు మమ్మల్ని. అయితే ఏ లోటు లేకుండా సెట్లో, వితౌట్ సెట్ కావచ్చు, విత్ సెట్ కావచ్చు, మాకు ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకున్నారు. నీకు బాగా ఊహ ఇచ్చిన తర్వాత నువ్వు చెప్పావు కదమ్మా, తెలుగు కూడా రాదు నాకు అండ్ పాడాలన్న ఆశ ఉంది, హైదరాబాద్ రావాలి ఫస్ట్ టైము. నీకు ఊహ వచ్చిన తర్వాత బయట కనిపించే లైఫ్ స్టైల్ చూసినప్పుడు నీకు బాగా బాధ కలిగించిన విషయం అంటే ఏమని చెప్తావు? నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు కొంచెం బాగానే ఉండే. చిన్న కొడుకు పుట్టినప్పుడు వాడు లైక్ 7 months డెలివరీ అన్నట్టు. వాడు ఇప్పటికీ సమస్యలనే ఉన్నాడు. వాడి కోసం నేను మస్తు బాధపడినా. అంటే బతకడు, తీసేస్తాము అనే సందర్భం వచ్చింది. నేను అప్పటి కూడా మీ వైఫ్కు ఎఫెక్ట్ పడుతుంది అని అంటే, వద్దండి మా వైఫ్ కావాలి, నేను నెక్స్ట్ డెలివరీ అయినా పెట్టుకుంటా, కానీ మా వైఫ్ నాకు మంచిగా ఉండాలి అని అంటే తీసేస్తామని అన్నారు. అక్కడి కూడా నేను అగ్రి అయినా. ఆ రోజు సండే ఏ హాస్పిటల్ లేవు, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాము. ఆ మేడం ఆల్రెడీ లోపల అబ్బాయి తక్కువ వెయిట్లో ఉన్నాడు, చనిపోతాడు, ఒకవేళ బతికినా చనిపోతాడు, వేస్ట్ అని చెప్పేసి అని అన్నారు. వేస్ట్ అంటే నేను సరే మేడం, ఇక మా వైఫ్కి ఏం కాకుండా ఉంటే చాలు, ఇక ఎట్లాగైనా సరే బాబు పోయినా సరే నాకు మాత్రం మా ఆవిడ మంచిగా ఉండాలి అని చెప్పిన. ఆ సందర్భంలో దిక్కుతోచినటువంటి పరిస్థితి నాకు ఎదురైంది. అంటే చేతిలో డబ్బులు లేవు, అనగారిన పరిస్థితులు మా అన్నీ. చేతిలో డబ్బులు లేవు, అప్పు తెచ్చుకున్నా, దాదాపు ఒక 20,000 దాకా అప్పు తెచ్చుకున్నా డెలివరీ అంటే. వాడు పుడతాడు, ఇక చనిపోతలే, తీసేస్తారు అని అన్నారు కదా అని చెప్పేసి దాదాపు మార్నింగ్ 7:30కి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన మా ఆవిడను. మొత్తం బ్లీడింగ్ అవుతుందంటే నాకు నైటు 8:30కి అట్లా తీసిరు, సిజరిన్ చేసిరు. సిజరిన్ చేసి కోసి తీసిన తర్వాత అబ్బాయి చాలా బాగున్నాడు.
బాగున్నాడు, వెయిట్ తక్కువ ఉన్నాడు, కానీ వీడికి ఏమైనా ప్రాబ్లం, బతుకుతాడో చనిపోతాడో తెలియదు అని చెప్పేసి మళ్ళీ మేడం ఒక రిజల్ట్ వచ్చింది. ఏంది మేడం ఇప్పుడైతే చనిపోయాడు తీసేస్తామని అన్నారు కదా, ఏంది ఇట్లా మళ్ళీ ఇట్లా చెప్తున్నారు అని అంటే, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని పోండి అని అంటే, నేను ఎవరి సజెషన్ తీసుకోలేదు, మేడం ఒక సజెషన్ ఇచ్చింది నాకు, ఇక్కడికి పోండి అని. హరికృష్ణ అని చాలా మంచి డాక్టర్ ఆ సార్, నేను బాగా నమ్ముతా. నా పెద్ద బాబు కూడా అదే వెయిట్లో పుట్టినప్పుడు నేను ఆయన బాగా నమ్మిన, ఆయనతోనికే తీసుకపోతే 6 days వెంటిలేషన్ పైన పెట్టాలి బాబును, 6 కాకపోతే 12 days పెట్టాలి అని అన్నాడు. దాదాపు 6 days అట్లా వెంటిలేషన్ పైన పెట్టారు. ఇక 6 days తర్వాత కూడా వాడు ఇట్లా ఎక్కతెక్కుతుంటే చనిపోతాడు బాబు అనే సిచ్యువేషన్ వచ్చింది. ఎట్లాగైనా సరే వీడిని బతికించుకోవాలి అనే ఒక ఆశతోన వాడిని ఇక బాగా చూసుకొని బతికించుకున్నా. హ్యాపీ. కానీ వానికి ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక 2 months తర్వాత తెలిసింది. దానికోసం ఫస్ట్ సర్జరీ చేయించిన, అంటే యూరిన్ డైరెక్ట్గా రాదు, కింద పోసాడు, అట్లా ఒక సర్జరీ చేసిన తర్వాత సెట్ అవ్వలేదు. మళ్ళీ సర్జరీ కోసం పోయినా, మళ్ళీ 1 lakh 2 lakh అడుగుతున్నారు. ఎక్కడికి పోయినా ప్రైవేట్ హాస్పిటల్లో. ఇక ఏం కాదు, ఏదైతే అదైతుంది అని చెప్పేసి నీలాపూర్కి తీసుకుపోయినా. రీసెంట్గానే 1 month బ్యాక్ సర్జరీ కంప్లీట్ అయింది. నా బాబు చాలా బాగున్నాడు, నాకు అదే సంతోషం. ఇక ఎప్పుడు అట్లా కాకుండా మంచిగా ఉండాలి, వాడు మంచిగా ఇంట్లో తిరుగుతుంటే అదే సంతోషం నాకు. సూపర్. నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు అంటే మాకు ఎవ్వరు మెచ్చకపోతుండే సార్, ఊర్లే పేదరికం కదా. నాన్నది ఒకటే మాట, ఏదన్నా నిజాయితీగా. అయితే ఊరు బయట తీసిండ్రు మమ్మల్ని. బయట అంటే ఇంట్లోనే, కాకపోతే ఎవ్వరు మాట్లాడకపోతుండే ఊర్లే. ఎక్కడికి మేము పోకపోతుంటే మమ్మల్ని పెళ్ళిళ్ళకు ఎక్కడ పిలవకపోతుండే. అయినా కానీ ఒకవేళ పిలిస్తే పోయేటోళ్ళం, అంటే నలుగురి తరపున అన్నట్టు. అప్పుడు మస్తు బాధ అనిపించింది సార్. ఇలాంటి జీవితం ఎవ్వరికి రావద్దు. ఎప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు, నేను పాట పాడేటప్పుడు నాకంటే గురువు గారే, కాకపోతే అది ఎంత కష్టమైన సాంగ్ కానీ శృతి తప్పినవని మైక్ ఇది మౌత్ పీస్ తీసుకున్నాడు, పాడొద్దు వెళ్ళిపో. అప్పుడు నిజంగా బాగా ఏడ్చిన నేను. అసలు సంగీతమే నాకు రాదు, అలాంటిది తెలుగు పాట, అది మళ్ళీ క్లాసికల్ పాట చాలా కష్టంగా ఉంటుంది సార్. దానికంటే డబల్ బాధపడా నేను. అంటే అంత పబ్లిక్ ఉంటారు కదా సార్, అక్కడ మౌత్ పీస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, చాలా హర్టింగ్గా ఉంటుంది. శ్రీరాముని చరితం ఆ పాట ఎంతో కష్టం ఉంటుంది. ఆ పాట నేర్చుకోవాలంటే, అది క్లాసికల్ నేర్చుకోవాలంటారు, నేర్చుకుంటే తప్పకుండా వస్తుందేమో, కానీ ఇట్లా పాడాలంటే చాలా కష్టం సార్ క్లాసికల్ పాటలు. మళ్ళీ దాంట్లో కొన్ని 2-3 రాగాలు ఉంటాయి. సో కానీ తను నా మంచి కోసమే చెప్పిండు, ఆయన సమర్థిస్తా. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా, ఈరోజు మాట్లాడుతున్నా అంటే తనే కారణం. తర్వాత ఊర్లో అందరూ మాట్లాడుతున్నారు మళ్ళీ మీతో? ఇప్పుడు పర్వాలేదు సార్. అరే ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు చీ కొట్టిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సార్. చాలా ఘోరం ఉండే సార్ అప్పట్లో, తిండి లేక పరిస్థితి. ఆయన మళ్ళీ నాన్నకు పెరాలసిస్. ఇప్పుడు నాన్న ఉన్నాడు కానీ మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు నేను సారంగధార్యలో విన్నర్ అయినా కానీ సంతోషంగా లేను. డాడీ వలన. నాన్న కనుక ఉంటే మాటతో చెప్పేవాడు అన్నట్టు. అయినా సంతోషమే సార్. ఎందుకంటే నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి ఇక్కడికి వచ్చిన కదా, అదే సంతోషం నాకు. సూపర్. సో మీ అందరూ కలిపి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మంచి పాట పాడతారా? అందరికీ బాధలు ఉంటాయి, వాటిని కూడా కంట్రోల్ చేసుకొని నిలబడగలిగితేనే మనం సక్సెస్ని ఇంకా ఎక్కువ చూడగలం. ఈ మాట కూడా మా డైరెక్టర్ సార్ చెప్పిండు సార్. నిజంగా ఎవరు సచ్చినా బతికినా కానీ మనం ఏదైతే చేస్తామో దానికి మనం తప్పకుండా అన్నీ వదిలేసి రావాలి అని సార్కి నేను
కృతజ్ఞత చెప్తున్నా నిజంగా. ఈ ధైర్యం కూడా తనే చెప్పిండు. ఎంత చెప్పినా కానీ మనం ఎంత కష్టం వచ్చినా కానీ మనం ఏదైతే చేస్తున్నాం దాన్ని మర్చిపోవద్దు సుమా అని సార్ నిజంగా చెప్పిండు. నిజానికంటే వనిత టీవీ వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్న. ఎందుకంటే మా లాంటి కళాకారులకి అంత మంచి స్టేజ్ని అలంకరించి పల్లె జానపదాన్ని, మరుగున పడిపోయిన జానపదాన్ని వెలికి తీసి మళ్ళీ పల్లె పాటలు తీసుకొని వద్దాం, పల్లె పాటలని పట్టణాల దాకా పరిచయం చేద్దామని చాలా మాకు ప్రోత్సహించారు. చాలా 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 అంటే థ్యాంక్స్. టీవీ కూడా మోర్ దెన్ ఒక 500 పైగా పల్లె పాటలు పాడే ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి చాలా మంచి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చింది. అవునవునవును. ఫస్ట్ స్టార్ట్ చేసిందే సుమన్ టీవీ ఇన్స్టిట్యూట్గా. తర్వాత మధుప్రియతో బతుకుపాటని కొంతమంది పల్లె సింగర్స్ వచ్చారు. వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. అవును, చూస్తూ ఉంటాం అన్న సుమన్ టీవీ, ఎప్పుడు ఫాలో అవుతుంటాం. సో ఫైనల్గా ఒక పాట పాడతారా మీరంతా హ్యాపీగా? తప్పకుండా. పాట పాడే ముందు మన ఈ సుమన్ టీవీ ద్వారా మేము అందరం ఫైనల్ కంటెస్టెంట్ చెప్పదగ్గింది ఏంటంటే, మరుగుడ పడిపోతున్నటువంటి కళల్ని మళ్ళీ వెనక్కి తీస్తాం, మళ్ళీ అందరికీ వినిపిస్తాం. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఎన్టీవీ వనితా టీవీ యాజమాన్యం అందరికీ శిరస్సు వంచి మా కళాభివందనం తెలియజేస్తూ ఉన్నామన్నా. ఎందుకంటే వనితా టీవీ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా ఇంకా ఎక్కడ ప్రోత్సహించారో లేదో తెలియదు. వాళ్ళ సపోర్ట్ తోటే మేము పాడగలిగాం, మేము రాయగలిగాం, మాట్లాడగలిగాం, ఇంతవరకు రాగలిగాం. కాబట్టి మరొక్కసారి మా ఫైనల్ కంటెస్టెంట్స్ సారంగ దర్యా కంటెస్టెంట్స్ అందరి తరపున మరొక్కసారి ఎన్టీవీ వనితా టీవీ యాజమాన్యానికి శిరస్సు మంచి కళాభివందన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందరం పాడాల్సిన పాట ఉద్యమ పాట, ఉద్యమం నుంచి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి ఈ పాట. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే పొడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అతుమారా తిరి పల్లెల మీద వెన్నెల విరియును, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాట మాగదిలేను. పచ్చా పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను, పాపల పసి పాపల ఉయ్యాలలు పసాగెను, పాపల పసి పాపల ఉయ్యాలలు పసాగెను. యుద్ధం అరే యుద్ధం చల్ యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే పొడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అతుమారా తిరి పల్లెల మీద వెన్నెల విరియును, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాట మాగదిలేను. నల్ల నల్లని మేఘాలు రిమి వానాసినుకులొచ్చెను, ఆశల అడి ఆశల హరివిల్లు విరిసిపోయెను, ఆశల అడి ఆశల హరివిల్లు విరిసిపోయెను. యుద్ధం అరే యుద్ధం చల్ యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే పొడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అతుమారా తిరి పల్లెల మీద వెన్నెల విరియును, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాట మాగదిలేను, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాట మాగదిలేను, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాట మాగదిలేను, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాట మాగదిలేను. సూపర్. నిజంగా అందరికీ ఒక యూనిక్ వాయిస్ ఉంది. డెఫినెట్గా మంచి ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది. కాబట్టి మీరు చెప్పినట్లుగా సారంగ దర్యా ఎన్టీవీ వాళ్ళు కూడా దీన్ని మీరు ఫుల్ ఫ్లెక్స్డ్గా యూజ్ చేసుకొని ఇంకా మంచి షోలు చేయాలి, మంచి సినిమాలలో మంచి పాటలు పాడాలి. సో మీకు ఎంతో ఇష్టమైన జానపద గీతాలే పాడాలి అండ్ మంచి లైఫ్ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకుండా సినిమా వేలకు కూడా రావాలి. అంటే ఫోక్ సాంగ్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అట్లా ఫోక్ ప్రతి సినిమాలో ఏదో ఒక ఫోక్ సాంగ్ ఉంటది కదా, సో అట్లా ముందుకెళ్ళి. మరి ఏ ఫోక్ సాంగ్ పాడతారు సినిమాది? మరి మేము సినిమాలో తెలియదు కదా, మీరు ఇవి కూడా పాడతారు. అది అవకాశం వస్తే అవకాశం అనేది నీకు వాళ్ళు వచ్చి క్రియేట్ చేయరు, వాళ్ళు మనం చూసి వీళ్ళు పాడతారని వాళ్ళు పిలుస్తారు అంతే. అంటే నేను రాసుకున్నది అయితే సినిమాటిక్ విధంగానే ఉంటుంది. సంటి పిల్లాడిలాగా నిన్ను చూసుకుంటారా, నువ్వు అనుమతిస్తే బ్రహ్మముడి వేసుకుంటారా, నిన్ను నేను మనసులోన దాసుకుంటారా, నువ్వు ఒప్పుకుంటే గుండె మీద రాసుకుంటారా, మురిపాల ముద్దు గుమ్మ లాంటి దాన్నిరో, మురిపాల ముద్దు గుమ్మ లాంటి దాన్నిరో, నువ్వు ముట్టుకుంటే మాసిపోయే అందముందిరా, నువ్వు కాలు వట్టి కంచు మెట్ట వెట్టి చూడరా, నువ్వు వెన్నెలోలే వెలిగిపోయే వెలితురిస్తారా, కాలు వట్టి కంచు మెట్ట వెట్టి చూడరా, నువ్వు వెన్నెలోలే వెలిగిపోయే వెలితురిస్తారా. ఈ విధంగా రాసిన
సో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. డెఫినెట్గా మంచి ప్లాట్ఫామ్ మీద చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ Thank కూడా. you, అన్న. Thank you so much. రోషన్ అన్న, మీరు నిజంగా మాకు ఈ సుమన్ టీవీ నుంచి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీ తెలుపుతున్నాను. టాలెంట్ ఇక్కడ కూర్చోబెట్టినంత. అవును. ఓకేనా? ఓకే. సో థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ Thank you so థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న.